హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఏ ఫ్యాక్ట్స్ తెలుగు. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమా గురించి తెలుసు కదా. అయితే ఆ తండేల్ సినిమా మూవీ రివ్యూ అయితే ఇప్పుడు చూద్దాం. తండేల్ సినిమా ఓవర్సీస్ టాక్ వచ్చేసింది. ఈ సినిమా చూసిన ఓవర్సీస్ రివ్యూవర్లు, ప్రేక్షకులు తండేల్ సినిమా చూశాక తమ అభిప్రాయాలను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. సాయి పల్లవి నటనకు మరోసారి ప్రేక్షకులు ఫిదా అవ్వడం పక్కా అని, నాగ చైతన్య కమ్బ్యాక్ మూవీ అని ఎక్స్ వేదికగా ప్రేక్షకులు ప్రశంసించారు. ఓవరాల్గా ఒక డీసెంట్ ఫీల్ గుడ్ మూవీ అని ఓవర్సీస్ ప్రేక్షకులు తేల్చేశారు. హృదయాన్ని తాకే ఒక ప్రేమ కథను, దేశభక్తిని బ్యాలెన్స్ చేస్తూ తండేల్ సినిమాను దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. తండేల్ సినిమాకు నాగ చైతన్య, సాయి పల్లవి నటన ప్రాణం పోస్తే, దేవిశ్రీ ప్రసాద్ పాటలు, ఫీల్ గుడ్ బీజీఎం వెన్నెముక అని సమీక్షకులు చెప్పుకొచ్చారు. వింటేజ్ డిఎస్సి తండేల్ సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల కుండెల్ని పిండేశాడని రివ్యూల్లో రాసుకొచ్చారంటే, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాలో ఎలా ఉండి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సినిమాలో చివరి 20 నిమిషాల సమయంలో మాత్రం ఫీల్ గుడ్ మూమెంట్స్తో కన్నీటి సంద్రం ఖాయమని ప్రేక్షకులు చెప్పుకొచ్చారు. తండేల్ సినిమా ఒక మంచి కంబ్యాక్ ఇచ్చిందని నాగ చైతన్య గారికి ఓవర్సీస్ ప్రేక్షకులు తేల్చేశారు. ఇది శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొందరు మత్స్యకారుల జీవితంలో జరిగిన సంఘటనలతో తెరకెక్కిన సినిమా. వాస్తవంగా జరిగిన ఘటనలతో ఒక స్వచ్ఛమైన ప్రేమ కథను సమ్మిళితం చేసి తీసిన సినిమా కావడంతో తండేల్ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన తండేల్ పాటలు కూడా ప్రేక్షకాదరణ పొందడం ఈ సినిమా నుంచి ఒక స్వచ్ఛమైన ప్రేమ కథను ప్రేక్షకులు ఆశించడానికి మరో కారణం. తండేల్ సినిమాకు ఓవర్సీస్ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా థియేటర్లు, ప్రేమికులు, ఫ్యామిలీ ఆడియన్స్తో కలకల్లాడే అవకాశం ఉంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎన్ఏ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.